ఖాళీగా రూమ్లో కూర్చొని ఏం చేద్దామని ఈవినింగ్ అలా తిరిగేసి వద్దాము దిల్షుక్ నగర్ మొత్తం అనేసి బయలుదేరిపోయామన్నమాట మేమందరం. సో మేము అలా వెళ్తా ఉంటే బిట్టు దగ్గర నుంచి సైకిల్ తీసుకొని మా బాబాయ్ నడపడం స్టార్ట్ చేశాడు. ఇంకా సో ఇలా నడుచుకుంటూ మా మావ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా పెద్దత్తయ్య బిట్టు వాళ్ళ మమ్మీ అండ్ ఇది చూడండి కింద ఓనర్ తాతయ్య వాళ్ళ గార్డెన్ అనమాట ఇదంతా. అండ్ మా అమ్ములు బేబీ మీకు అందరికి హాయ్ చెప్తుంది. సో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే మేమేం చేద్దామనేసి కోన్ వేసాను అనమాట నేను అమ్ములకి. అండ్ తన హెయిర్ స్టైల్ తనే వేసుకుందంట, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే మా అత్తయ్య మేము అందరం వచ్చామనేసి సేమియా చేసింది. సో వేడివేడిగా సేమియా కూడా తినేసి అమ్ములకి 2 చేతులకి కోన్ కూడా పెట్టేసి మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా షాపింగ్ చేద్దామనేసి. సో వెళ్ళేదారిలో మా తమ్ముడు వచ్చేసి పర్ల్స్ చూస్తున్నాడు అనమాట. సో మా పెద్ద తమ్ముడికి చూస్తే వాడికి కనిపించలేదు, నాకైతే అసలే కనిపించదు అనమాట. సో పాపం చాలాసేపు చూశాడు, దొరుకుతలేదు అనేసి మానేశాడు ఇంకా వాడు. అట్లుంటుంది మరి మనతోని. ఇదంతా దిల్షుక్ నగర్ షాపింగ్ ఏరియా. నార్మల్గా అయితే దిల్షుక్ నగర్ మార్నింగ్ కంటే నైట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మేము చాలా డిసిప్లిన్ పర్సన్స్ అనమాట. అందుకే మేమందరం రోడ్డు మధ్యలో కాకుండా రోడ్డు చివరిలో లైన్ కట్టుకొని మరి నడుస్తున్నాము. సో మొబైల్ ఫోన్ తీసుకుందాము అనేసి ఇక్కడ బజాజ్లోకి వచ్చామన్నమాట. చూసాము ఐఫోన్, కాకపోతే ఏంటంటే మా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుకి ఆఫర్ లేదనమాట, అందుకే వద్దు అనేసి వచ్చేసాము ఇంకా. అండ్ దాని తర్వాత బ్యాగ్స్ తీసుకుందాము అనేసి ఇట్లా వచ్చాము. సో ఇక్కడ మాకు పెట్ షాప్ కనిపించింది. సో ఇక్కడ వచ్చేసి లగేజ్ బ్యాగ్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి యూనికార్న్, బటర్ఫ్లై, బార్బీ ఇవన్నీ చిన్నప్పుడు మనం యూజ్ చేసినాయి అనమాట, ఇక్కడ కనిపించాయి. ఇంకా బ్యాగ్కి ప్రైస్ వాళ్ళు కట్టేలోపు మాకేం పని ఉందని మేము ఇట్లా వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇదండి మా ఈవినింగ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.